హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? శ్రీనివాస్. శ్రీనివాస్ గారు ఏం చేస్తూ ఉంటారు? నేను గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నా. ఒక్క నిమిషం ఉండండి. గ్రూప్ 2 కి ప్రిపేర్ అవుతూ ఉన్నారు. ఆ, ఓకే, ప్రస్తుతానికి అయితే ఖాళీ అంటారు. ఖాళీగానే, జాబ్ అయితే ఏం లేదు, ఖాళీగానే ఉన్నా. ఎందుకు, మీకు పెళ్ళయిందా? కాలేదండి. ఎందుకని? పిల్లని ఎవరిద్దరు ఖాళీగా ఉన్న వాళ్ళకు. ఐటీబీటీ చేస్తున్నారనమాట. సరే, నాకు డౌట్ అండి. మీకు పెళ్లి కాలేదంటున్నారు కాబట్టి మిమ్మల్ని ఒక అమ్మాయి ఒక 2-3 ఏళ్ళుగా ఫాలో అవుతుంది, ఓకేనా? పవన్ కళ్యాణ్ గారిని శృతి హాసన్ ఫాలో అయినట్టు ఫాలో అవుతుంది ఒక అమ్మాయి. వచ్చి ప్రపోజ్ చేసింది, యాక్సెప్ట్ చేస్తారా? చేస్తాం. చేస్తారా? చేస్తాం. అంటే ఇప్పుడు మీ ఉద్దేశంలో లవ్ మ్యారేజ్ కరెక్ట్ అంటారా, అరేంజ్ మ్యారేజ్ కరెక్ట్ అంటారా? రెండు కరెక్టే, వాళ్ళకున్న సిచ్యువేషన్ బట్టి ఏది తప్పు పడడానికి లేదు. ఓకే. కొందరు లవ్ చేసి మ్యారేజ్ చేసుకుంటారు, కొందరు అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటారు. దాంట్లో ప్లాప్లు ఉన్నాయి, దీంట్లో ప్లాప్లు ఉన్నాయి, దాంట్లో హిట్లు ఉన్నాయి, దీంట్లో హిట్లు ఉన్నాయి. సరే, మీకే కనుక పెళ్ళైతే మీరు భార్య మాట వింటారా, అమ్మ మాట వింటారా? అక్కడ ఉన్న సిచ్యువేషన్ అండి. భార్య మాట అంటే ఒక సంఘటన జరిగినప్పుడు ఎవరిది ట్రూత్ ఉంటే వాళ్ళ వైపు మొగ్గుతాం, అంతేగాని భార్య అనేం లేదు, అమ్మ అనేం లేదు. ఎవరు నిజాయితీగా ఉంటే వాళ్ళ మాట వింటాం, అంతేనా? అది భార్య. సూపర్. వెయిటింగ్ అనమాట. వేణుమాధవన్ గారిని మ్యారేజ్ బ్యూరోలో డిస్ప్లేకి పెట్టినట్టు ఇక్కడ పార్క్లో పెట్టామన్నమాట డిస్ప్లేకి. అమ్మాయిలు ఎవరైనా నచ్చితే వచ్చేసేయండి, ఓకేనా? ఓకే. ఓకే, హాయ్. సబ్స్క్రైబ్ లైక్.